మీరు ప్రాణం తీశారు, రేవంత్ ప్రాణం పోశాడు. సీఎం రేవంత్కు తెలియకుండానే కేసీఆర్కు ప్రాణం పోశాడు. బీఆర్ఎస్కు జవజీవాలు అందిస్తున్నాడు. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా కేసీఆరే ఒప్పుకున్న నిజం. ఏడాది ముగిసిన తర్వాత ఫామ్ హౌస్ వీడాడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ భవన్లో మీటింగ్ నడిచింది. వచ్చాడు, మాట్లాడాడు, తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ప్రజలిచ్చిన తీర్పుకు దిమ్మ తిరిగే ఫలితాలతో ఫామ్ హౌస్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే స్థితి లేకుండే కేసీఆర్కు. ఎందుకంటే ఆయన జనం మీద అలిగాడు. ఎన్నికల ప్రచారంలోనే చెప్పాడు, నన్ను ఓడిస్తే నాకేం నష్టం లేదు, నేను ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా, మీకే నష్టం అన్నాడు. ఓ ఉద్యమ నేత, 10 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడిండు. తన మనస్తత్వాన్ని చాటుకున్నాడు. సరే, మీటింగ్ విషయానికి వద్దాం. అక్కడ గడిచిన పరిస్థితులను నెమరు వేసుకున్నాడు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు, డిపాజిట్టు దక్కలేదు. దేశాన్నే మార్చుతా, చక్రం తిప్పుతా అన్న కేసీఆర్కు కాలం కలిసి రాలేదు. ఇంతలా ఉల్టా అవుతుందని కూడా అంచనా వేసి ఉండడు పాపం. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గల్లంతైన తర్వాత ఒక్కొక్కరుగా లైన్ కట్టారు కాంగ్రెస్లోకి. ఇక బీఆర్ఎస్ పని ఖతమైంది. రేవంత్ లేవనీయడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ను బతకనీయదు. ఇక వెంటాడుతాడు, అన్నీ బయటకు తీస్తాడు. వీళ్ళని రక్షించడం ఎవరి తరం కాదు. ఇలాంటి ప్రచారం వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళే అంటే బీఆర్ఎస్ శ్రేణులే చేసుకున్నారు. పార్టీని ఆశాంతం చంపేశారు. దాదాపుగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు కేసీఆర్. కానీ మరీ ఇంత త్వరగా తమ పార్టీకి జీవగంజి దొరుకుతుందని అనుకోలేదనుకుంటా కేసీఆర్. ఆ జవజీవాలు అందించింది ఎవరో కాదు, రేవంతే. అవును, చెప్పకనే చెప్పుకొచ్చాడు కేసీఆర్. పాలన అంతా ఈజీ కాదని ఆయనకు తెలుసు. ఎందుకంటే తనే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టాడు. తనిచ్చిన హామీలే అమలు చేయక చేతులు ఎత్తేశాడు. ఎట్లాగో నెట్టుకొచ్చాడు. అప్పుడు రేవంత్ దీనికి మరింత జోడించాడు. ఎన్ని అబద్ధాలైనా సరే చెబుదాం, అధికారంలోకి వద్దాం, అంతే. వచ్చారు. వచ్చిన తర్వాత కళ్ళు బైర్లు కమ్మినాయి రేవంత్కు. ఇక అప్పుల చిట్ట చదవడం మొదలుపెట్టాడు. జనాలకేం అవసరం, మీ బాకీలు వాళ్ళకి ఇవ్వాల్సినవే అడుగుతున్నారు, అంతే. బాకీ పడ్డట్టుగా అదే జరిగింది. ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత వచ్చి పడింది. కేసీఆర్ ముఖంలో కళ కనిపించింది. ఇలా ఇప్పుడు బయటకు వచ్చాడు, చెడా మడా తిట్టాడు వాళ్ళందరినీ, అంటే వాళ్ళని తిట్టాడు. మీరు చేయబట్టే 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారని కూడా అరుచుకున్నాడు, ఖర్చేశాడు ఆ పార్టీ శ్రేణులను. రేవంత్ పాలనే తనకు ప్రేతకళ నుంచి జీవకళకు తెచ్చిందనే అభిప్రాయం ఇలా వ్యక్తం చేశాడు కేసీఆర్, పరోక్షంగా ప్రత్యక్షంగా. కానీ ఇదే ఊపు, ఉత్సాహం కొసదాకా కొనసాగాలి. అంటే మళ్ళీ ఓడిన ఎమ్మెల్యేలే ఇన్ఛార్జీలుగా ఉండాలి. వాళ్ళ ముఖం చూసి జనాలు విస్తుపోయి ఏవగించుకుంటున్నారు. ఏమీ చేయలేమంటావు కేసీఆర్? మరి రేవంత్ కూడా ఇదే కావాల్సింది.